అనగనగా ఒక అడవిలో ఒక తాబేలు, జింక, కాకి, ఎలుక నివసిస్తూ ఉండేవి. వీరంతా ఒకరికొకరు సాయం చేస్తూ ఎంతో స్నేహంతో ఉండేవి. ఒకరోజు వారి స్నేహం వారి ప్రాణాలను కూడా కాపాడింది. అది ఎలాగో మనం తెలుసుకుందామా? ఒకనాడు సాయంత్రం అవి కలిసి ఆడుకుంటూ ముచ్చటించుకుంటూ ఆనందంగా గడుపుతున్నాయి. ఆ రోజు అన్నీ కలిసి ఒక చెట్టు కింద కూర్చుని మాట్లాడుకుంటున్నాయి. తాబేలు: మన స్నేహం ఎంతో బలమైనది. మనం ఎప్పుడూ ఒకరికొకరు సాయం చేస్తూ ఉంటే ఎలాంటి కష్టాలు వచ్చినా అవి పెద్దగా అనిపించవు. అప్పుడు జింక: అవును తాబేలు, కానీ నిన్న నన్ను ఒక వేటగాడు చూడగానే నేను అక్కడి నుంచి పరిగెత్తాను. నువ్వైతే నెమ్మదిగా నడుస్తావు, నీకు ప్రాణహాని వస్తే ఎలా? అందుకు కాకి: నిజమే తాబేలు, నీ వేగం తక్కువ, కాబట్టి ఎప్పుడైనా ప్రమాదం వస్తే ఏం చేస్తావు? అప్పుడు ఎలుక: మనమందరం కలిసి ఉంటే ఏ సమస్య అయినా మనం పరిష్కరించగలం. తాబేలు కూడా మన స్నేహబలంతో సురక్షితంగా ఉంటుంది. అందరూ అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత జింక అడవిలో ఆహారం కోసం వెతుకుతుండగా ఒక వేటగాడు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతను జింకను ఒక బలమైన వలలో చిక్కబెట్టాడు. జింక చాలా భయపడింది. అయ్యో, ఇది ఎలా జరిగింది? ఇప్పుడు నా స్నేహితులను కూడా చూసుకోలేను, వారికి ఎలా చెప్పాలి? అప్పుడు కాకి ఆ పక్కనే ఉంది. అది వెంటనే ఈ విషయాన్ని గమనించి ఎలుక తాబేలు వద్దకు వెళ్ళింది. మనం జింకను రక్షించాల్సిందే, అది వలలో చిక్కుకుంది. తాబేలు: తక్షణం ఏదైనా చేయాలి. ఎలుక: నువ్వు వల కొరకగలవు కదా? అవును, నేను జింకను విడిపిస్తాను. మనం జింకకు ఏదైనా హాని జరగకముందే తనను కాపాడాలి. ఎలుక వెంటనే వల దగ్గర చేరి తన కోరదంతాలతో వలను కొరకడం మొదలుపెట్టింది. ఎలుక తన పని ఎంతో తెలివిగా చేసేసింది. కాసేపటికే వల చినిగిపోయి జింక బయటపడింది. అప్పుడు కాకి: మన స్నేహం మన కష్టాల్లో మనల్ని కాపాడుతుంది. మనం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. జింకను రక్షించిన తరువాత వేటగాడు అటుగా వచ్చాడు. జింకను వలలో చూడకపోయేసరికి ఆశ్చర్యపోయాడు. అప్పుడే అతను తాబేలు అక్కడ నెమ్మదిగా నడవడం చూశాడు. వేటగాడు: ఈ తాబేలు నెమ్మదిగా నడుస్తుంది, దీన్ని పట్టుకుంటే సరిపోతుంది. అప్పుడే కాకి, ఎలుక, జింక కలిసి చురుకుగా ఆలోచించి ఒక బలమైన ప్రణాళికను సిద్ధం చేశాయి. కాకి: తాబేలు, నువ్వు నటన చేయాలి. నువ్వు చనిపోయినట్టు ఉండి వేటగాడిని మోసం చేయాలి. అప్పుడు తాబేలు చనిపోయినట్టు నటిస్తుండగా వేటగాడు దానిని చనిపోయిందనుకుని తన చేతిలో వేసుకుని తీసుకెళ్లాలనుకున్నాడు. అప్పుడు వెంటనే కాకి వేటగాడి ముఖంపైకి ఎగిరి దాడి చేసింది. వేటగాడు భయపడిపోయి తాబేలుని అక్కడే వదిలి పరారయ్యాడు. అంతా కలిసి సంతోషంగా కూర్చుని నవ్వుకుంటూ, స్నేహం యొక్క బలం ఇంత గొప్పది. మనం ఎప్పుడూ ఒకరికొకరికి అండగా ఉంటే ఎలాంటి ప్రమాదం వచ్చినా సురక్షితంగా ఉంటాం. అందరం మళ్ళీ కలిసి ఆనందంగా జీవనం సాగిద్దాం. చూసారా స్నేహబంధం ఎంత గొప్పదో?